అందరూ ఆశ్చర్యపోయేలా, అందరినీ ఆలోచింపజేసేలా నిశ్శబ్దంగా సాగిన ఒక మరణ ప్రయాణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆ దంపతుల మధ్య గొడవలు అసలే లేవు. అత్తింటి వేధింపుల ఊసే లేదు. కానీ 15 మంది ఐటీ ఉద్యోగులకు నాయకత్వం వహించే ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక బాధ్యతాయుతమైన తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి పట్టాలపై మృత్యు ఒడిలోకి ఎందుకు వెళ్ళింది? సరిగ్గా భర్త పుట్టినరోజు నాడే కన్నబిడ్డలను కౌగిలించుకొని ఆమె చేసిన ఈ ఘాతకం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? చెల్లపల్లి రైల్వే స్టేషన్ సీసీటీవీ విజువల్స్ చూస్తుంటే ఆ తల్లి వెంట పిల్లలు ఎంత నమ్మకంగా వెళ్లారో మనకు అర్థమవుతుంది. కానీ ఆ నమ్మకాన్ని ఆ తల్లి ఎందుకు వంచింది? విజయారెడ్డి మరణం చుట్టూ ముసురుకున్న ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ అదృశ్య శత్రువు ఎవరు? భర్తతో గొడవలు లేవు, ఓకే ఫైన్. ఆర్థిక ఇబ్బందులు లేవు. అత్తింటి వేధింపులా అసలు లేవు. మరి ఆ 15 మంది ఐటీ ఉద్యోగులను నడిపించే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయి మహిళను మృత్యు వైపు నడిపించిన ఆ మూడో కారణం ఏంటి అసలు? ఆమెను అంతలా భయపెట్టిన ఆ అదృశ్య శత్రువు ఎవరు అనేది ఇప్పుడు అందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్నగా కూడా మనం చూడొచ్చు. అమ్మ మాట మరణశాసమా? ఆ పిల్లల్ని ఎలా ఒప్పించారు? పట్టాల మీదకు రైలు దూసుకొస్తున్నా ఆ పిల్లలు ఎందుకు పక్కకు జరగలేదు? అమ్మ మీద ఉన్న ఆ గుడ్డి నమ్మకమే వారి ప్రాణాలకు ముప్పుగా మారిందా? 17-18 ఏళ్ల వయసున్న ఆ పిల్లలకు కనీస అనుమానం రాలేదా? చనిపోదామని ముందే చెప్పి తీసుకెళ్లారా? లేక మరేదైనా మాయ మాటలతో వారిని మృత్యువు దగ్గరకు చేర్చారా? విజయారెడ్డి అనేది అంతు చిక్కని ప్రశ్న. దానికి సమాధానాలు వెతికినా కూడా దొరకవేమో. మూడో ప్రశ్న మనం చూస్తే, కారు తాళాల మిస్టరీ అసలేంటి? తాను తన పిల్లలు చనిపోతారని తెలిసి కూడా కారు తాళాలను అత్యంత జాగ్రత్తగా కొడుకు జోబులో పెట్టడం వెనుకున్న సంకేతం ఏంటి? అది పోలీసులకు క్లూ ఇవ్వడానికా? లేక ఆఖరి నిమిషంలోనూ ఆమె ప్రదర్శించిన ఆ పక్కా ప్లానింగా? ఏంటి అసలు? ఇక్కడ ఎవ్వరికీ కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే ఆల్రెడీ విజయారెడ్డి ముందే చనిపోవాలని ఫిక్స్ అయి ఉన్నా ఆ కార్ కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కార్ కీసు కొడుకు జోబులో భద్రంగా ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవే ప్రశ్నలు అందరికీ కూడా ఎదురవుతున్న ప్రశ్నలుగా కూడా మనం చూడాలి. ఇక నాలుగో ప్రశ్న చూస్తే, బతకడానికి ట్రై చేశాను అంటే అర్థం ఏంటి? అంటే ఆమె రాసిన నోట్లో చాలా ట్రై చేశాను బతకడానికి, కానీ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది ఆమె ఆ లెటర్లో. అంటే ఆమె ఎవరినైనా సహాయం కోరారా? ఆమెను బతకనివ్వకుండా అడ్డుకున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? ఆమె చేసిన ఆఖరి ప్రయత్నం ఎవరితో అనేది కూడా ఇక్కడ మిస్టరీగానే మారింది. మళ్ళీ ఆ నోట్లో కూడా ఎవ్వరూ ప్రమేయం లేదు, మేమే చనిపోతున్నాం అనేది కూడా ఆమె క్లియర్గా అక్కడ మెన్షన్ కూడా చేశారు. నేను బతకలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? ఆమె బాధ ఎవరికి చెప్పుకోలేదా? చెప్పుకున్నా ఎవరు అర్థం చేసుకోలేరా? చెప్పినా ఎవరు అర్థం చేసుకోరా? నెక్స్ట్, భర్త పుట్టినరోజుని ఎందుకు ఎంచుకున్నారు? జనవరి 31వ తేదీన భర్త పుట్టినరోజు. ఆమె కూడా ఆ రోజే చనిపోయారు. 30వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఘోరమైన నిర్ణయం వైపు విజయారెడ్డి అడుగులు వేశారు. ఎందుకు వేశారు? అసలు బర్త్డే రోజు ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్న కూడా అందరినీ వేధిస్తోంది. అంటే సామాన్యంగా ఆ రోజే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటే భర్తతో ఏమైనా గొడవలు ఉన్నాయా? కుటుంబంలో ఏమైనా కలహాలా? ఆయన ఏమైనా అర్థం చేసుకోలేదా? పోనీ ఆయన ఏమైనా ఇక్కడికి రాలేదా? బేసిక్గా విజయారెడ్డి వల్ల హస్బెండ్ కూడా దుబాయ్లో ఉంటారు కాబట్టి ఆయన ఏమైనా ఇక్కడికి రాలేదా? ఇలాంటివి జనరల్గా వచ్చే అనుమానాలు. బట్ ఇక్కడ అట్లాంటివి విజయ మొత్తం కుటుంబ కథా నేపథ్యం చూస్తే ఎక్కడ కూడా ఆమెకి ఎక్కడ కించింత బాధ కూడా కనిపిస్తలేదు. అంటే అఫీషియల్గా ఇప్పటి వరకు మనకి తెలిసిన సమాచారాన్ని బట్టి ఆమె లోపల ఎంత బాధపడుతున్నారో అనేది మనకెవరికి తెలియకపోవచ్చు. బట్ ఇప్పటి వరకు మనం కుటుంబ నేపథ్యం చూసినా కూడా ఎక్కడ కూడా అత్తగారి ఇంట్లో పోరలేదు, హస్బెండ్ సైడ్ నుంచి గొడవలు లేవు, పిల్లల సైడ్ నుంచి పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పాప కూడా జేఈఈ ఎంట్రన్స్ రాసింది.
అమ్మగారింట్లో సపోర్ట్ ఉంది, తల్లి సపోర్ట్ చేస్తూ ఉంది, అంతా బాగానే ఉంది. ఆర్థిక లావాదేవీలు అసలే లేవు. కానీ ఏంటి, ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం? డిజిటల్ డేటాలో ఏం దాగుంది? ఒక ఐటీ టీమ్ లీడర్గా టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్న మహిళ తన ఫోన్ లేదా ల్యాప్టాప్లో ఎవరికీ తెలియని రహస్యాలు ఏవైనా నిక్షిప్తం చేశారా? చనిపోయే ముందు ఆమె చేసిన ఆఖరి కాల్స్ ఎవరికి? ఆమె సర్చ్ హిస్టరీలో తగిన నిజాలేంటి, ఏమై ఉంటాయి? ఇవి కూడా అందరినీ తొలుస్తున్న ప్రశ్నలు కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆమె ఒక టీమ్ని లీడ్ చేస్తున్నారు, ఆమె కింద ఒక 15 మంది ఉంటారు అని అంటే ఆమె ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటారు. అసలు ఏం జరిగింది? అసలు ఆమె ఎవరికి చెప్పుకోలేకపోయిందా? అసలు దీంట్లో ఏమైనా ఆమె ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏమైనా విషయాలు దాగున్నాయా అనేది కూడా తెలియాలి. లేక ఒంటరితనమే హంతకురాలిగా మార్చిందా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు అందరినీ కూడా వేధిస్తోంది. భర్త దుబాయ్లో, పిల్లలు హాస్టల్లో ఉండడం వల్ల కలిగిన ఒంటరితనమే ఆమెను ఇంతటి ఘాతుకానికి పురిగొల్పిందా? లేక సమాజానికి తెలియని ఏదైనా బ్లాక్మెయిలింగ్ ఆమెను ఈ స్థాయికి దిగజార్చిందా అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఒకవేళ ఆమె ఒంటరిగానే బాధపడుంటే, లోన్లీనెస్ ఎక్కువగా ఉంటే, అంటే అందరూ అనుకునేది భర్తని ఇక్కడికి వచ్చేయమని చెప్పచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న ప్లేస్కి వచ్చేయమని చెప్పచ్చు దుబాయ్ నుంచి, లేదా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఆమెతో పాటు పెట్టుకోవచ్చు, అంటే కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు కదా. అంటే ఆత్మహత్య వరకు వెళ్ళింది అని అంటే ఇంకేమైనా కారణాలా, ఎవరికీ చెప్పుకోలేని రీజన్స్ ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎందుకంటే ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరుస్తుంది. ఒక సైలెంట్ నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళిపోయింది అందరినీ కూడా. అసలు ఏం జరుగుంటుంది, ఆమెకి ఎటువంటి బాధలు లేవు, మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలో అవన్నీ తనకి లేవు. బట్ ఏ బాధతో ఆమె ఈరోజు ఆత్మహత్య వైపుకు వెళ్ళింది? తనే కాదు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. ఇది ఇంకా బాధపడే అంశం. చనిపోవడానికి వెళ్ళే సమయంలో వాటర్ బాటిల్ ఎందుకు కొన్నట్టు? ఎస్, నిజంగా అంటే మనం ఆ ఫుటేజ్ చూస్తే ఒకసారి కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్దంగా ఉంటారంటే ఆ వీడియోలో మనం చూస్తే, ఆ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని ఒక పక్క బాబు, ఓ పక్క అమ్మాయి, ఇద్దరిని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు, వాళ్ళ ముగ్గురు ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు, ఏదో ముచ్చటించుకుంటున్నట్లు, మనం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని మాట్లాడుకుంటున్నట్టు ఆ బాటిల్ తీసుకొని వాళ్ళు చాలా ఇదిగా వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ దీని వెనకాల ఎంత ఉంది అనేది కూడా ఆ పిల్లలు కూడా అర్థం చేసుకోలేదేమో. మృత్యువుకు కొద్ది నిమిషాల ముందు చర్లపల్లి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యం కనిపించింది. విజయారెడ్డి చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది. ప్రాణాలు తీసుకోవడానికి పట్టాల మీదకు వెళ్తున్న ఒక మహిళ వాటర్ బాటిల్ ఎందుకు కొన్నట్టు? ఈ చిన్న బాటిల్ వెనుక పెద్ద మిస్టరీ దాగుందా? అంటే చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా వారిని ఏమాత్రం ఇబ్బంది పడకుండా తీసుకెళ్లాలని ఆ తల్లి మనసు భావించిందా? అంటే నాన్న ఎక్కడో ఉన్నాడు, విజయ హస్బెండ్ ఎక్కడో ఉన్నారు, పిల్లలకి అమ్మ నాన్న అన్నీ తానే చూసుకుంది కాబట్టి ఆ చివరి నిమిషంలో కూడా పిల్లలకి ఏ లోటు రాకూడదని ఆ రోజు ఆ తల్లి మనసు ఆలోచించిందా? అందుకే వాటర్ బాటిల్ కూడా కొందా? ఆ వాటర్ బాటిల్ వెనకాల ఇంత మిస్టరీ ఉందని ఆ పిల్లలకి తెలుసా? పిల్లలు తాము చనిపోవడానికి వెళ్తున్నామన్న అనుమానం రాకూడదని, ఏదో మామూలు ప్రయాణంలాగే అనిపించాలని ఆమె ఈ వాటర్ బాటిల్ కొనున్నట్టా? అంటే తల్లి మనసు ఏ విధంగా ఆలోచించిందో ఆ టైంలో. ఒక బాటిల్ కొనడం ద్వారా అది ఒక సాధారణ ప్రయాణమే అని పిల్లలను నమ్మించారా? సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఎంతో ఉద్వేగంలో ఉంటారు. అంటే ఒక కన్ఫ్యూజనో, లేకపోతే ఏం చేస్తున్నాం, ఇది చేయాలా వద్దా, లేకపోతే ఇది మనం చేస్తుంది కరెక్టా కాదా, అంటే బతకడానికి ధైర్యం కావాలి అని అంటాం, కానీ చనిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలేమో. ఇక్కడ విజయారెడ్డి గారిలో అలాంటివే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ విజయారెడ్డి వాటర్ బాటిల్ కొన్నారంటే ఆమె ఎంతో ప్రశాంతంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్నారని ఇక్కడ మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది మనం సొంతంగా ఏం చెప్పడం లేదు, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అంత దీనంగా,
అంత ఒక దర్జాగా ఒక ప్రయాణం మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రయాణం చేస్తామో ఆ విధంగానే వాళ్ళు వెళ్తున్న సీన్ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చనిపోయిన చివరి క్షణంలో అసలు ఏం జరుగుంటుంది, ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ పట్టాల వెంట నడిచిన ఆ గంటన్నర సమయంలో అసలు ఏం జరుగుంటుంది, ఏం జరిగింది? ఆ నడకలో పిల్లలు తనని ఏం అడగలేదా? ఆఖరి నిమిషం వరకు వారి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటి? ఫుటేజీలో కొడుకుతో మాట్లాడుతున్నట్టు ఎక్కువగా కనిపిస్తోంది. ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఏమి చెప్పిందో ఆ తల్లి ఆ కొడుకుకి అనేది ఇప్పుడు ఎవ్వరికీ కూడా అర్థం కాని విషయం. కానీ ఆ పిల్లలకు కూడా తెలిసి ఉండకపోవచ్చేమో. అన్నీ ఉన్నా ఏం లేని వాడిలా ఆ తల్లిని వెంటాడిన ఆ అదృశ్య వేదన ఏంటో ఇంకా అంతు చిక్కడం లేదు. తనతో పాటు తన ప్రపంచాన్ని కూడా తీసుకెళ్లాలన్న ఆమె నిర్ణయం వెనుకున్న గుండె కోత, ఆ ఇద్దరు బిడ్డల ఆఖరి నమ్మకం ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. సరే, ఆ పట్టాల మీద కూడా మనం చూడొచ్చు. ఆ విజువల్ ఎంత బాధ పెడుతుందంటే, ఒకవైపు ఆ అబ్బాయి, ఒకవైపు ఆ అమ్మాయి చేయి పట్టుకొని వాళ్ళు అలా పట్టాల మీద ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది ఎంత బాధ అనిపిస్తుందో. చల్లపల్లి పట్టాలపై చిత్రమైన ఆ 3 ప్రాణాల వెనుక ఉన్న అసలు మిస్టరీ వీడాలంటే పోలీసులు జరిపే ఆ లోతైన విచారణలో వెల్లడయ్యే నిజాలే ఇప్పుడు కీలకం. అదే అందరికీ కూడా, ఈ ప్రపంచానికి కూడా తెలియజేసే అవకాశం ఉంది. పోలీసులు ఎంత తొందరగా ఈ కేసును ఛేదిస్తే ఆ నిజాలన్నీ బయటపడతాయి.